సంతకాలు పెట్టి ఇంటింటికి వంచి ఓట్లు వేయించుకున్నారు. వచ్చింది ఆ చెల్లె మహాలక్ష్మి. ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. అన్నారా? వచ్చినాయి ఎవరికన్నా? మరి అంటే ఇప్పుడు 2 ఏళ్ళైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఎంత బాకీ పడ్డట్టు మీకు? ప్రతి అక్కకు చెల్లెకు 60,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? 100 రోజుల్లో 2500 ఇస్తామన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. మరి 2 ఏళ్ళు అంటే 24 నెలలు. 24 నెలలు 2500 చొప్పున రేవంత్ రెడ్డి కట్టియాలనా వద్దా? కట్టియాలి కదా. ఇప్పుడు వస్తారు ఓట్ల కోసం. అడ్డంగా సంపాదించిన కబ్జాలు పెట్టిన భూములు, లేకపోతే ఈ వసూళ్ళు. ఈ మధ్య చూస్తున్నాం కదా, కొండా సురేఖ బిడ్డ చెప్పింది తుపాకీ పెట్టి పైసలు ఎట్లా వసూలు చేస్తుండ్రో. మనం చెప్పలే, వాళ్ళే చెప్పిండ్రా? విన్నారా మీరు? అయితే ఆ తుపాకీ ఎవరు పంపిండ్రు అనేది తెలుస్తలేదు. ఇక రేవంత్ రెడ్డి పంపిండని వీళ్ళు అంటుండ్రు, వాళ్ళే పంపిండ్రు అని రేవంత్ రెడ్డి అంటుండ్రు. మొత్తానికైతే తుపాకీ పెట్టింది కరెక్టు, పైసలు వసూలు చేసింది కరెక్టు. రేపు వచ్చి మీకు ఓట్ల కోసం పైసలు ఇస్తామంటారట. పైసలు ఒకనాడు ఇస్తారు. మహాలక్ష్మి ఇస్తే ప్రతి నెల వస్తుంది కదా. ఒక్కనాడు ఇచ్చే పైసలు కాదు రేవంత్ రెడ్డి. నువ్వు బాకీ పడ్డా మా 60,000 రూపాయలు ఇచ్చినాకనే మా అక్క చెల్లెళ్ళ ఓటు అడుగుమని చెప్పాలి. అంతేనా కాదా? ఏమిచ్చినావు నువ్వేం చెప్పినావు? అవ్వా తాతలకు 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. వచ్చినా అది అమ్మాయి ఎవరికైనా జూబ్లీహిల్స్లో? రాష్ట్రంలో ఎవరికైనా వచ్చిందా తమ్మి? కేసీఆర్ గారు 200 ఉన్న పెన్షన్ 2,000 చేస్తా అంటే చేసిండా లేదా? కేసీఆర్ మాట మీద ఉన్నాడు. 200 చేస్తా అంటే బరాబర్ మొదటి నెల గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలనే 2,000 రూపాయలు చేసిండు, ఇచ్చిండు. వీళ్ళు 24 నెలలే కదా గవర్నమెంట్ వచ్చి. 2 ఏళ్ళు అయినా 4,000 అయితే పడ్డది లేదు. అంటే పెన్షన్ విషయంలో మోసం, మహాలక్ష్మి విషయంలో మోసం, మీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్లు చెల్లించకుండా పిల్లలకు మోసం, నిరుద్యోగ యువతకు మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. అందులో కూడా మోసమే. ఉద్యోగాలు ఇచ్చింది లేదు, చదువులకు ఫీజులు కట్టింది లేదు, మహాలక్ష్మి ఇచ్చింది లేదు, పెన్షన్ పెంచింది లేదు, అంతా మోసం. అదే మన కేసీఆర్ ఓట్లప్పుడు చెప్పినవి చేసిండు, చెప్పని కూడా చేసిండు. ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇస్తాను ఎలక్షన్లప్పుడు కేసీఆర్ మాట ఇయ్యలే. ఓట్ల కోసం చెప్పలే కేసీఆర్ గారు. చెప్పకపోయినా పేదింటి ఆడపిల్ల పెళ్లికి కష్టమవుతుందని మంచి మనసుతో 1,00,000 రూపాయలు సాయం చేసిండు కేసీఆర్ గారు. ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి, ఒక పెళ్లి 2 పెళ్లిలు కాదు, 13 లక్షల పెళ్లిలకు 11,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ గారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమైంది? అరే కేసీఆర్కి మంచి పేరుంది, అక్కజెల్లెళ్ళు అందరూ కేసీఆర్కి వేసేటట్టు ఉన్నారని ఏం ఆశ చెప్పారు మనకు? ఏం చెప్పారు? ఇక అంత అక్కజెల్లెలు. ఎందుకంటే కేసీఆర్ కిట్టు మంచిగా అయింది, నల్ల నీళ్ళు రోజు ఇంట్లోకే బిందెలు పడుతున్నాయి, మంచినీళ్ళు మంచిగా ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, 4,000 పెన్షన్ ఇచ్చిండు. అంత కేసీఆర్కు అక్కజెల్లెళ్ళ ఓట్లన్నీ బీఆర్ఎస్కి పడేటట్టు ఉన్నాయని ఆయనతో తులం బంగారం అన్నాడు. కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, నేను తులం కలుపుతా అన్నాడు. వచ్చనా ఎవరికైనా? మరి తులం వచ్చిన చెల్లె రాలే, కానీ అది మాత్రం కొండెక్కింది. 1,30,000 అయింది రేవంత్ రెడ్డి వచ్చినాక. పెరిగిందా లేదా? తులమేమో కానీ గరీబోడు ఈసం కూడా కొనుక్కోకుండా అయిపోయింది. ఆడవిళ్ళ పెళ్ళుంటే పుస్తమట్టలు చేయాలంటేనే పరిశానికి వచ్చింది రేవంత్ రెడ్డి పాలనలో. తులమిస్తా అని మొదటికే మోసం చేసిండు. అంటే ఈ రకంగా కేసీఆర్ గారు చెప్పకపోయినా ఆడవిళ్ళ పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి చెప్పి ఓట్లేసుకొని గద్దెనెక్కి మోసం చేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఆలోచన చేయండి. దవాఖానలో పోతే మీ బిడ్డ కోడలో కాన్పు అయితే కొండాపూర్ దవాఖానకు పోతారు మీరు ఎక్కువ. కొండాపూర్కి పోతే మీకు కాన్పు చేపించి కేసీఆర్ కిట్ ఇచ్చి బిడ్డ అకౌంట్లో పైసలు వేసి తల్లిని పిల్లను ఆటో కిరా లేకుండా మీ ఇంటికాడ దించిపించిండా లేదా కేసీఆర్? రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తున్నాయా? పైసలు బంధు, కిట్టు బంధు. దవాఖానలో పోతే సూదులు కూడా లేవు, బయటకే రాత్తురు కొనుకొచ్చుకోమని. స్కానింగ్ బయటకే అయిపోయింది, మందులు బయటకే అయింది, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. ఇట్లా ఉన్న పథకాలకు కత్తెర పెట్టిండు రేవంత్ రెడ్డి. బతుకమ్మ చీరలు వచ్చినాయమ్మా? అప్పుడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి అంటే, కేసీఆర్ ఒకటే చీర ఇస్తుండు, నేను వస్తే 2 చీరలు ఇస్తా అన్నాడు. ఉన్న చీర బంద్ అయిపోయింది. అవునా కాదా? ఉన్న చీర బంద్ పెట్టి 2 ఏళ్ళే. ఇప్పుడు 2 బతుకమ్మలు వచ్చినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక.
ఉన్న చీర బంద్ అయిపోయింది. రెండిత్తడని మనం ఆశపడితే మొదటికే మోసమైంది. తులం బంగారం అని ఆశపడితే కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా చక్కగా ఎత్తలేదు. ఉన్న కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది. రైతుల దగ్గరికి పోయి ఏమన్నాడు, కేసీఆర్ 10,000 ఇస్తుండు రైతు బంధు, నేనైతే 15,000 ఇస్తా అన్నాడు. 15,000 మాట దేవుడు ఎరుగు, 2 రైతు బంధులు ఎగ్గొట్టిండు. 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు, మొత్తానికి 0 రైతు బంధు అట్లా ఎగ్గొట్టిండు. కౌలు రైతులకు ఏమన్నాడు, రైతుకి ఇస్తా, కౌలు రైతుకు కూడా రైతు బంధు ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఏమైందా రేవంత్ రెడ్డి అంటే